ఉండాలి వెళ్ళిపోతుందని చెప్పేసి నిన్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఇప్పుడు వాస్తవానికి ఎవడన్నా పోయించండి హైదరాబాద్ నుంచి వెళ్ళాడికి తగిలితే వాళ్ళ దృష్టి ఏడ తగులుతుంది కానీ ఆడికి పోనోని దృష్టి ఎక్కడ తగులుతుంది, ఏం తెలియదు అది. ఇక అటువంటి వాళ్ళు ముఖ్యమంత్రులు ఉప ముఖ్యమంత్రులు అవుతున్నారు. ఏం చెప్తాం మరి మనం మాట్లాడేటప్పుడు ఓ నాలుక కంట్రోల్ లేకుండా బుర్రకు పని పెట్టకుండా రోజు వస్తే వచ్చిపోయేటోళ్ళు వందలాది వేలాది మంది అక్కడి నుంచి వాళ్ళు హైదరాబాద్ను చూసేది వాళ్ళు. ఏమంటాం మనం, నరదృష్టి పడింది అని అంటాం చాలా విషయాలలో. చూసి వస్తానికి బాగా ఎక్కువ మంది చూసిపోతే ఓ చేను ఎంబడి పోతుంటే బాగుంది ఈ చేను అని చెప్పి అంటారని చెప్పి పాపం దిష్టి బొమ్మలు కట్టుకుంటారు. మరి కట్టుకుంటామే ఆయన దిష్టి బొమ్మ వద్దన్నాడు, మనం ఆపినామా? పిచ్చి మాటలు, తెలివి తక్కువ మాటలు, మైండ్లెస్. వీళ్ళు ఒక మాట చెప్పాలంటే అజ్ఞానులు, మూర్ఖులు. గతంలో వీళ్ళకు ప్రభుత్వాలంటే తెలియదు, ప్రభుత్వ పాలసీలు తెలియదు. ఎంతసేపు బిచ్చం అడుక్కున్నట్టు పైరవీలు చేసేసి కాలేలు పట్టుకొని బీఫామ్లు అడుక్కొని ఎమ్మెల్యేలు అయిన బాపతులు వీళ్ళు. ఎవ్వడు బాధ్యతగా బడ్జెట్లు పెట్టినోడు కానీ ప్రభుత్వం నడిపినోడు లేడు తెలంగాణలో కాంగ్రెస్లో. దాంతో నోటికి ఏది వస్తే అది బాగిన వాళ్ళ. ఇప్పుడు తెలుస్తుంది అసలు ప్రభుత్వం అంటే ఏంది అనేది ఇప్పుడు తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు కూడా దీన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తలే, ఏమైనా రియల్ ఎస్టేట్ దందాకే పరిమితం అవుతున్నారు. ఒక రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, ఒక ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలంటే ఏమేం చేయాలనేది తెలియక మూర్ఖంగా మాట్లాడిన వాళ్ళు. తప్పకుండా పవర్ ప్లాంట్ రావాల్సిందే, అనేక రకాల పవర్ రావాల్సిందే, ప్రజల అవసరాలు తీర్చాల్సిందే, అందులో సందేహం లేదు. కానీ గతంలో వాళ్ళు మాట్లాడిన ఏవైతున్నాయో ఒక్కసారి రికార్డ్ వేసి చూసుకుంటే వాళ్ళ తెలివి తక్కువతనం ఎంత ఉందో వాళ్ళకి అర్థమవుతుంది. అవల మేము చేసినాడు ఎక్కువ చేసిండు అవసరమే లేదని మాట్లాడాను. అది వాళ్ళ కొత్తది కాదు. మేము 27,000 మెగావాట్లు చేరుకోవాలి అని మేము కేసీఆర్ గారు అనుకునేది ఆ రోజు, ఆ విజనే. కానీ పూర్తి అయినాక మాట్లాడతాను నేను కూడా. అది రాని అగ్రిమెంట్ల రూపంలో రాని ఏం ధర, అవాళ ధరల మీద ఏం మాట్లాడినారు, ఇవాళ ధరలు ఏం ధరలు చేస్తున్నారు, అవాళ విద్యుత్ కొనుగోలు ఏ ధరల మీద చేసినాము, ఇవాళ ఏం చేస్తున్నారు, అన్నీ ఉన్నాయి. ఇంకా ముందుంది ముసల పండుగ, ఇంకా చాలా ఉంది. వీళ్ళు చక్కదనాలు బయట పెట్టేది తొందరమే అక్కర్లేదు. చాలా చూస్తాం, ఇలా భాగవతాలు చాలా బయటకు వస్తాయి, ప్రజలు చూస్తారు. మేము ఎంత బాధ్యతాయుతంగా చేసినామో అన్నాడు. పక్క రాష్ట్రంతో దేశంతో పోల్చుకొని వాళ్ళకంటే ₹1 తక్కువలో ఎట్లా తేవాలి, 1 పైసా తక్కువలో ఎట్లా తేవాలి, ఎట్లా తాపత్రయపడి చేసినాము. 24 గంటలు కరెంటే లేని రోజుల నుంచి కరెంటే పోదు అని చెప్పి ఎట్లా సృష్టించినామో రికార్డు భారతదేశంలో. ప్రతిదీ మళ్ళీ ప్రజలకు చూపిస్తాం కళ్ళకు కట్టినట్టు. వీళ్ళ సకదనాలు ఏంది, వీళ్ళ భాగవతాలు ఏంది, వీళ్ళు చేస్తున్న పనులు ఏంది, అన్నీ చూపిస్తాం.